17 yearsకి పెళ్ళయింది, అది లవ్ మ్యారేజ్. కొంచెం ఆ లవ్ స్టోరీ చెప్పరా, నాకు వెరీ క్యూరియస్. 17 ఏళ్ళకి ఉన్నా నేను ఇప్పుడు ఏం చెప్పలేదు, ఎందుకంటే మా పిల్లలే నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు వరకు నేనే మా పిల్లలు చెప్పలే, మా హస్బెండ్ చెప్తారు తప్పితే నేను ఏ రోజు చెప్పలేదు. చెప్పచ్చు కదా. అది 17 years అంటే మీరు శంకర్ ప్రసాద్ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? అన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. ఎంత సిగ్గా. ఆల్రెడీ శంకర్ ప్రసాద్ గారు ఆ లవ్ స్టోరీ అంతా చెప్పేశారు కదా. అందరికీ చెప్పారు కానీ నేను చెప్పనమ్మా. బాప్రే, ఇంత బ్లషింగ్ ఈరోజు. అదే కాదు, ఎందుకు చెప్పరు? వాట్ ఈస్ దట్? అలా ఏం లేదమ్మా, ఎలా చెప్పాలో ఏమో, అలా ఏం లేదు, ఇలా చెప్పకూడదని లేదు. ఎందుకంటే నా పిల్లలు అడిగినప్పుడే నేను చెప్పకుండా మీరు అడిగితే చెప్పడం అసలు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎప్పుడు చూసారో చెప్పండి చాలు. ఫస్ట్ అది కూడా గుర్తులేదమ్మా, ఎప్పుడోనమ్మా. డిసైడ్ అయ్యారు మీరు చెప్పకూడదని. ఓకే. సో మొత్తానికి ప్రొడ్యూసర్గా 4 సినిమాలు చేశారు, శౌర్య గారితో చేశారు. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఇప్పుడు మరి ఉషా మూల్పూరిస్ కిచెన్ స్టార్ట్ చేశారు, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మళ్ళీ ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉందా? సినిమాల్లోకి వచ్చే అవకాశం? ఏమమ్మా, ఏది మన చేతుల్లో లేదు. ఇది చేద్దాం, అది చేద్దాము, ఇది చేయలేము అనేది లేదు. దేవుడు ఏ తెరిపిస్తే మనం చేయటం అంతే. అంటే నేను ఒకటే ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకునేది ఏంటంటేనమ్మా, ఒకటే, ఏం చేయాలనేది నాకు తెలియదు. నా బ్రెయిన్లోకి ఏం చేయాలనేది నువ్వు చెప్పు, దాని ప్రకారం నేను వెళ్తాను అనే తప్పితే నాకు ఇది చేయాలి అది చేయాలి అనేది నాకు తెలియదు. ఇది ఇది యాక్చువల్గా రెస్టారెంట్ పెట్టాలనేది మాత్రం పెట్టాలి, అందరికీ తృప్తిగా పెట్టాలి అనేది మాత్రం చాలా ప్యాషన్ ఉంది. నేను నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే మూవీ పరంగా, శౌర్య పరంగా నాకు బిజినెస్ చాలా సక్సెస్ చేశాను. ఎందుకంటే తన బిజినెస్కి తగ్గట్టుగా తన ఇదిగా నాకు బిజినెస్ వర్కౌట్ అయిపోయింది, చాలా ఇదైంది. కాకపోతే 10 రూపాయలు అయ్యే ఖర్చు చోట 100 రూపీస్ ఖర్చు పెట్టినప్పుడు అది హీరో ఫాల్ట్ కాదు, ప్రొడ్యూసర్ ఫాల్ట్. ఆ ప్రొడ్యూసర్ ఫాల్ట్ అనేది నాకు చెప్పాడు భగవంతుడు. అది కూడా నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా నాకు పాజిటివే నేను అనుకుంటున్నాను. సో అంత నాకు ఇబ్బంది కలిగి నాకు ప్రాబ్లం అయినా నాకు అది చెప్పడానికే ఇప్పుడు. ఎందుకంటే కనుక ఏది కూడా ఏంటంటేనమ్మా, నాకు కానీ శౌర్యకు కానీ అంకుల్ కానీ ఎవరికైనా కానీ ఉన్నది ఇలా ఉంటే ఇలా ఇవ్వటమే తెలుసు, ఇట్లా పెట్టుకోవటం అనేది మాకు తెలియలా. ఇలా వచ్చిన వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు అన్నీ ఇలా పెట్టుకుంటున్నారు. మీకు నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చారు, కొత్త డైరెక్టర్ వచ్చారు, అందులో నాగశౌర్య హీరో కాదు, అతని సినిమాకి ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఉండమంటున్నారు, చేస్తారా? నాగశౌర్య హీరో కాకపోతే 100% అమ్మా. అలా మేము ఇంతకుముందు కూడా చెప్పామమ్మా, నాగశౌర్యతో ఇప్పుడేను కదమ్మా, శౌర్య చెల్లో సినిమా అయినప్పుడే చెప్పాడు, అమ్మ నాతోటే కాదు మీరు సినిమాలు, మీరు బయట హీరోలతో కూడా చేయండి. అప్పుడే ఎప్పుడు కూడా ఏంటంటే సంస్థలో నేను ఉండాలి కానీ నాదే సంస్థ అవ్వకూడదు. ఇప్పుడు ఐరా క్రియేషన్స్ అనేది ఒక బ్యానరు, ఆ బ్యానర్లో నేను ఒక హీరోని అంతే తప్పితే నాదే ఈ బ్యానర్ అని నేను అన్ను అని తను ఫస్ట్ చెల్లో అప్పుడే చెప్పాడు. ఈవెన్ వెంకీ కుటుంబంలో కూడాను మేము అది కొత్తలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్కి చాలామంది అడ్వైజ్ చేశారు, ఫస్ట్ డైరెక్టర్ కదా మీరు అవకాశం ఇస్తున్నారు, కంపల్సరీగా 3 మూవీస్కి రాయించుకోండి అని చెప్పారు. ఓకే, 3 మూవీస్ రాయించుకోమంటే శౌర్య వచ్చి నా దగ్గర చెప్తాను కదా, వాళ్ళ డాడీ దగ్గర ఏమీ అనలేండి, అమ్మ అది ఎంత తప్పో తెలుసా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు లేకపోతే లేదు, అంతేగాని అలా రాయించుకోవటాలు ఇవన్నీ ఏంటి, నాకు అలా ఇష్టం లేదమ్మా నువ్వు చెప్పు అన్నాడు. మేము నిజంగా యాక్చువల్గా మేము రాయించుకోలేదమ్మా. ఇప్పటికీ చాలామంది అంటారు, ఇప్పుడు రష్మికని మేము తీసుకొచ్చాము, ఎవరిని కూడా మేము రాయించుకోలేదమ్మా, 2 మూవీస్ అని కూడా రాయించుకోలేదు. ఓకే, ఇంకా అది ఏంటి అనేది అది వాళ్ళకే వదిలేస్తున్నాం మేము ఏమైనా కానీ. అది అంటే ఏంటంటే కనుక శౌర్య ఏంటంటే కనుక అంత పర్టికులర్గా ఉంటాడు, ఎదుటాళ్ళని హర్ట్ చేయకూడదు. అంటే అది రాయించుకోవటము అంటే ఎందుకు వద్దు, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తారు, లేదు అంటే మానేస్తారు, అంతేగాని మనం బలవంతం చేయించుకోవటం కరెక్ట్ కాదు అనేది. అందుకని తను ఎప్పుడూ కూడా నాతోటే సినిమా చేయమని తను ఏ రోజు అడగలేదు. అది అట్లా దైవికంగా జరిగిపోయినాయి తప్పితే శౌర్యతోటే మనం ఈ సినిమా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. ఈవెన్ అశ్వత్థామ కూడా ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికే వెళ్ళింది. ఓకే, అశ్వత్థామ కూడా ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ బాగా లేట్ చేస్తున్నాడని డైరెక్టర్ వచ్చి మళ్ళీ అడిగితే మళ్ళీ ఆబ్లిగేషన్ తోటి మనం అశ్వత్థామ చేసాము. అశ్వత్థామ స్టోరీ రైటరు
శౌర్య. ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఇంకా ఇంకా లేట్ అయిపోతుంటే డైరెక్టర్ వచ్చి ఆంటీ నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది, మీరే చేయొచ్చు కదా అని తను అన్నప్పుడు ఇంక మనం అప్పుడు అది మనం తీసుకున్నాం అనమాట. అట్లా తప్పితే శౌర్యతోటే సినిమా చేయాలి లేకపోతే ఇంకోటి చేయకూడదు అనేది లేదు. దేవుడు ఎట్లా తీర్పిస్తే అట్లా చేయటం.